హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ సూర్య. ప్రోమో అయితే చూసారు కదా, లోపల ఏం జరిగిందో క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి. ఈ రోజు అయితే మనం బీదర్లో ఉన్నటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించబోతున్నాం. అదే జరణి నరసింహస్వామి దేవాలయం. ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మనం ఒక టెంపుల్ కి వెళ్తే గుడి కనిపిస్తుంది, గర్భగుడి ఉంటుంది, స్వామివారిని దర్శించుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నీళ్ళలో నడుచుకుంటూ ఒక గుహలో సుమారు 300 మీటర్లు ప్రయాణించి చివర్లో ఉన్న శ్రీ నరసింహస్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇలా నడుచుకుంటూ స్వామిని దర్శించుకోవాలి కాబట్టే ఈ దేవాలయాన్ని జరణి నరసింహస్వామి దేవాలయం అంటారు. ఇక్కడ ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో మొత్తం చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ మనకు కనిపించేది అన్నదాన మండపము. ఇక్కడికి వచ్చే భక్తులకి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. ఇదంతా గుడి ముందు ఉన్న జాతర ప్రాంగణము. అలాగే నడుచుకుంటూ పైనకి వెళ్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీయించడానికి ఒక శాల ఉంటుంది. ఇక్కడ స్వామివారికి మొక్కుకున్న వారు పుట్టు వెంట్రుకలు తీయించడానికి వచ్చి వారి మొక్కును తీర్చుకుంటారు. ఇక్కడ మొక్కును తీర్చుకున్న తర్వాత అలాగే పైనకి మెట్లెక్కి వెళ్ళినట్లయితే మనకి టెంపుల్ యొక్క ముఖద్వారం కనిపిస్తుంది. టెంపుల్లోకి వెళ్లే ముందు మనకి ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి 10 రూపాయల టికెట్ ఉంటుంది. ఒకవేళ దర్శనం త్వరగా అవ్వాలనుకుంటే టికెట్ అనేది 100 రూపాయలు ఉంటుంది. ఇంతకుముందు అయితే 100 రూపాయల టికెట్ లేకుండే, బట్ ఇప్పుడు యొక్క భక్తుల రద్దీని బట్టి ఈ టికెట్ రేట్ను పెంచడం జరిగింది. మేమైతే టికెట్ తీసుకుని లైన్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏ టికెట్ తీసుకున్నా దర్శనం అనేది మనకు 30 minutes to 1 hourలో కంప్లీట్ అయిపోతుంది. పురాణాల కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత జలాసురుడు అనే రాక్షసుడిని కూడా సంహరించాడని చెబుతారు. జలాసురుడు నరసింహస్వామిని భక్తితో ప్రార్థించేవాడని స్థల పురాణం చెబుతుంది. తన చివరి కోరికగా ఈ గుహలో స్వామివారు కొలువై ఉండి భక్తులను అనుగ్రహించాలని కోరాడట. ఆ కోరికను నరసింహస్వామి అనుగ్రహించాడని భక్తుల విశ్వాసం. ఈ కథనం ప్రకారం జలాసురుడు నీటి ప్రవాహంగా మారి స్వామివారి పాదాల దగ్గర నుంచి నిరంతరంగా ప్రవహిస్తున్నాడని చెబుతారు. ఇంతకుముందు ప్రోమోలో చూపించినట్టు ఒక సంఘటన ఇక్కడ జరిగింది. అదేంటంటే, బృందావనంలో గంజాయి మొక్క మొలిచినట్టు ఇంతమంది భక్తుల మధ్యలో అందరు పాపాలు పోగొట్టుకోవడానికి వస్తే ఈ మహానుభావుడు మాత్రం అతని పాపాలను పెంచుకోవడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తున్నాం అనే కామన్ సెన్స్ లేకుండా ఇంతటి పుణ్యక్షేత్రంలో స్వామివారి జలధారలో ఉండి గుట్కా తంబాకు అందరి ముందే తింటున్నాడు. అందరూ మందలిస్తున్నా గానీ వినిపించుకోలేదు. ఒక మనిషి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అంటే ఒక అద్భుతంగా కనిపించింది. ఇక్కడ చూడండి, వయసుతో సంబంధం లేకుండా ఎంత పెద్దవారైనా కూడా స్వామివారిని వచ్చి దర్శించుకుంటున్నారంటే ఇది ఎంత పవిత్ర స్థలమో మనం అర్థం చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వారు ఎక్కువ మట్టుకు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మనమైతే ఇప్పుడు గర్భగుడికి దగ్గరలో ఉన్నాము. 300 మీటర్లు నీటిలో నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ మేమైతే స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేసాము. టెంపుల్కి ముందు ఒక స్నాన వాటిక ఉంటుంది. ఇందులోని నీరు నరసింహస్వామి యొక్క పాదాలు తాకి వస్తాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. భక్తులు వారి దర్శనం ముగించుకున్న తర్వాత వారి ముడుపులు
మరియు కొబ్బరికాయ పువ్వులు అంటే ఇక్కడ సమర్పించుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.